రాష్ట్ర నాయకులు జగన్ గారు మాట్లాడదాం. ఏంది అన్న ఇప్పుడు మొత్తం ఏదైతే తెలంగాణ తీసుకొచ్చింది కేసీఆర్ అని చెప్పేసి బీఆర్ఎస్ మొత్తం పార్టీ కావచ్చు చాలామంది చర్చించుకుంటున్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి నిజామాబాద్ జిల్లాలో అసలు ఈ తెలంగాణ రావడానికి కేసీఆర్కు సంబంధమే లేదు, ఇట్లాంటి మాటలు వినిపిస్తున్నాయి. ఏం చెప్పదలుచుకున్నారు? మహేష్ కుమార్ గౌడ్ గారు ఆ మాట అన్నారు. అయితే ఇందాక మన దీక్షా దివస్ ఉత్సవం మనం కమెమరేషన్ చేసుకునేటప్పుడు ప్రశాంత్ అన్న మాట్లాడుతూ సాక్ష్యంతో సహా చూపించండు. ఆంధ్రజ్యోతి పేపర్లో ఇదే సోనియా గాంధీ కేసీఆర్ గారిని అడ్రస్ చేసి మీరు దీక్ష విరమించాలా అని చెప్పి రిక్వెస్ట్ చేసింది. ఏది డిసెంబర్ 9 రోజు వచ్చిన పేపర్లో. ఇవన్నీ కూడా ఏందనంటే ఇప్పుడు వచ్చి చరిత్రను చెరపాలంటే చెరిపే ఇది కాదు. ఆల్రెడీ దాన్ని దాటి వెళ్ళిపోయినారు ఎప్పుడో కేసీఆర్ గారు. ఆయన కనబడ్డా కనబడకపోయినా, ఆయన లేకున్నా కూడా ఇంకో 1000 సంవత్సరాలైనా కూడా తెలంగాణ రాష్ట్రానికి ఒక ఉనికి తీసుకొచ్చింది కేసీఆర్ అని చిన్న పిల్లగాని అడిగినా కూడా చెప్తారు. 25 సంవత్సరాలు రాష్ట్ర రాజకీయాల్ని శాసించినటువంటి వ్యక్తి. ఇప్పుడు వారి ద్వారా బాధపడ్డ వాళ్ళు, ఆయన ఉద్యమం చేసినప్పుడు అజ్ఞాతంలో ఉన్న వాళ్ళు, కనబడని వాళ్ళు ఈరోజు కొద్దిగా పవర్ రాగానే, కొంచెం పెద్ద పోస్ట్ రాగానే ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆయన స్థాయికి తగ్గది కాదు. ఆయన స్థాయికి తగ్గట్టు కేసీఆర్ గారిని గౌరవించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు అయినరు అని అంటే అది కేవలం కేసీఆర్ గారి పోరాట ఫలితం వల్లనే ఆయన పిసిసి ప్రెసిడెంట్ కాగలిగింది ఈ రాష్ట్రానికి. అది మర్చిపోవద్దు అని చెప్పి నేను ఆయనకి విన్నవిస్తూ ఉన్నా. మరి అదేవిధంగా మీరు డిసెంబర్ 9 రోజు ప్రకటన చేసి సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా మేము గిఫ్ట్ ఇస్తున్నామని చెప్పి అబద్ధం చెప్పి కేసీఆర్ గారి దీక్షను మానిపించి తర్వాత 5 సంవత్సరాల పాటు మీరు రాష్ట్రాన్ని ఇవ్వకుండా తాత్సారం చేసింది వాస్తవమా కాదా? ఎంతమంది విద్యార్థులు, ఎంతమంది ఉద్యోగులు, పోలీస్ కిష్ట ఇలాంటి వాళ్ళు, చాకలి శ్రీనివాస్ మా సిరికొండలో అటువంటి యువకులు ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసుకోవడానికి కారణం మీరా కాదా? మీ ముఖ్యమంత్రి గతంలో సోనియా గాంధీని బలిదేవత అని అన్నాడు. మరి ఆ మాటలు ఎట్లా అంటే బయటకు వచ్చిన మాటల్ని మళ్ళీ లోపల కక్కేసిన మాటల్ని బయట మళ్ళీ కడుపులోకి వేసుకోవడము మీ నాయకుడికే సాధ్యమని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా. దయచేసి మేము మా నాయకుడిని గౌరవించుకోవడానికి చేస్తున్నటువంటి ఈ దీక్షని, ఈ దీక్షా దివస్, ఈ కమెమరేషన్ డేని మీరు ఇన్సల్ట్ చేయొద్దు. మీకు ఏదో వాళ్ళ ఇంటి నుంచి ఒకరు వచ్చి బయటకు వచ్చి ఆ కుటుంబానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే దానికి ఆజ్యం పోసేటట్టు మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే బాగుండదు. మీరు ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు ఇచ్చే దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి మా సలహా. ఒకటి ఇప్పుడు తెలంగాణ ఉనికి తీసుకొచ్చారు అని చెప్పేసి సందర్భాల్లో మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఎలక్షన్లకు వెళ్ళినా కూడా ఆ ఉనికి కోల్పోతున్నారని ప్రచారం అయితే నడుస్తూ ఉంది. టైం బ్యాడ్ ఉన్నప్పుడు శివుడు కూడా చెట్టు త్వరలో దాక్కున్నాడు. ఓకే, ప్రతి మనిషికి ఒక టైం ఉంటుంది. ఒక మంచి టైం వస్తుంది, ఒకసారి బ్యాడ్ టైం వస్తుంది. బ్యాడ్ టైం ఉన్నప్పుడు మనిషి చెడ్డోడు కాదు కదా, మనిషి చేసిన పనులు మార్చిపోవు కదా బ్యాడ్ టైం నడుస్తున్నప్పుడు. ఇప్పుడు బతికి చెడ్డ వాళ్ళు ఉంటారు, తప్పులేదు. చెడి బతికిన వాళ్ళు ఇప్పుడున్న ముఖ్యమంత్రి చెడి బతికిండు. ఆయన చెడి బతికిన వాళ్ళు చాలా డేంజర్. బతికి చెడ్డోడు ఎప్పుడు కూడా డేంజర్ కాదు. చాలా మనిషి మారాడు ఎప్పుడు. మనిషి చేసిన కర్మలు కానీ, ఆయన కట్టిన కట్టడాలు కానీ, ఆయన రాసిన చరిత్ర కానీ మారది. సార్ టైం బ్యాడ్ ఉంది కాబట్టి ఇప్పుడు ప్రతి కుక్క మొరుగుతున్నది. ఓకే, మేము కూడా చాలా సంయమనంతో ఉన్నాం. మేము కూడా చాలా పేషెన్స్ తోటి ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రజల ఇష్టం అండి. ప్రజల్లో వ్యతిరేకత ఉన్నమాట వాస్తవము. ఈరోజు అధికారం ఉంది. మీరు ప్రతి కార్యకర్తను గ్రామ స్థాయిలో బైండ్ ఓవర్ చేస్తున్నారు. మీరు చిన్న చిన్న కేసులు, గతంలో శివాజీ విగ్రహం గురించి జరిగిన పంచాయతీకి సంబంధించిన దాంట్లో మేము అసలు పట్టించుకొని కేసులను కూడా మీరు ఈరోజు తవ్వి తీసుకుంటా మీరు బైండ్ ఓవర్లు చేస్తున్నారు. యువకులను అనగదొక్కుతున్నారు. మీరు ఉక్కుపాదంతో అనగదొక్కుతున్నారు. అది ఏర్పడతలేదు. మీ యూరియాకు సంబంధించినటువంటి ఫెయిల్యూర్ కానీ, మీరు రైతు భరోసా కానీ, రైతు బంధు కానీ టైంకి ఇవ్వకపోవడం, వర్షాల వల్ల పంట నాశనం కావడము, దానికి మీరు పరిహారం ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా ప్రజల మనసులో ఉన్నాయి. కానీ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ టైం బ్యాడ్ ఎప్పుడైతే అవుతుందో అది చాలా పెద్ద ఎత్తున మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. మేము ఈరోజు ఓడిపోయి ఉన్నాము. ఏదో మా పార్టీకి మేము ఒక చిన్న కుటుంబం లెక్క మేము మా సంబంధాలని మెరుగుపరుచుకుంటున్నాము. మా తప్పిదాలని మేము తెలుసుకొని మళ్ళీ దాని మీద రివ్యూ చేసుకొని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో మేము ఉన్నాం. మమ్మల్ని మీరు గెలికిరు అనుకోండి, మేము రోడ్డు మీదకి వచ్చినామంటే మళ్ళీ గతంలో మీరు ఏదైతే ప్రభంజనం చూసిండ్రో తెలంగాణ ఉద్యమం కోసం, మళ్ళీ అదే ప్రభంజనం ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది.
ఇప్పుడు కట్టడాలు ఏవైతే గుర్తుపెట్టుకుంటారని చెప్పి ఒక సందర్భంలో చెప్తారు. మరి కట్టడాల గురించి మాట్లాడితే నిన్న కవిత కూడా అన్నారు, కాళేశ్వరం కట్టడం అసలు ఈ నిజామాబాద్ కావచ్చు ఇటు కామారెడ్డి ఏ ఒక్క ఎకరం కూడా అసలు దాంతో యూజ్ అయింది లేదని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు మీకు ఏదన్నా తేడాలు వచ్చినాయి, ఆ తేడాలు వచ్చిన విషయంలో మీరు పర్సనల్గా మాట్లాడుకోవాల్సింది బయటకు వచ్చి మీరు మాట్లాడుతూ ఉన్నారు. నేనేందనంటే మా దగ్గర తను ఎంపీగా గెలిచిండ్రు, మేము కూడా సర్వీసెస్ ఇచ్చినాం ఆమె కోసం. తర్వాత కూడా ఆమె ఓడిపోవడానికి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలే కారణం అని చెప్పి బద్నాం చేసే ప్రయత్నం కూడా జరిగింది. వారి చుట్టూన్న వ్యక్తులు, మరి ఇప్పుడు ఆమెతో తిరిగినటువంటి వ్యక్తులు ఎంతమంది ఎన్ని ఓట్లు వేయించారు, మరి బయట ఉండి ఆమెను ఓడగొట్టాలనుకున్న వ్యక్తులు ఎన్ని ఓట్లు వేయించారు, ఒకసారి తన మనసాక్షినే మేము అడగాలని అనుకుంటున్నాం. ఈరోజు కట్టడాల గురించి తను మాట్లాడుతున్నారు. గతంలో తను మాట్లాడిన మాటనే మొన్న ప్లీనరీలో కానీ బహిరంగ సభల్లో కానీ కాళేశ్వరం గురించి చాలా గొప్పగా మాట్లాడింది. ఎందుకు మాట్లాడినరు? ఆమె ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి మా నిజామాబాద్ ఎంపీగా ఉన్నప్పుడు రివ్యూస్ అన్నీ కూడా ఆమె కూడా ఆ రివ్యూ మీటింగ్స్లో ఉండే. ఒకటి మా ప్రశాంత్ అన్న గారు అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రతి రివ్యూని కూడా పబ్లిక్ ఫోరంలలో ఆయన చూపించారు. ఆయన కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు వాటర్ ఎక్కడి నుంచి ఎటుపోయినాయి అని చెప్పి. ఈరోజు వచ్చి కామారెడ్డికి నీళ్ళు ఇవ్వలేదు అని చెప్పి కవితకి ఏదైతే అంటున్నారో, కవిత మేడం అంటున్నారో, దాన్ని నేను తప్పుపడుతున్నా. ఎందుకనంటే మంచిపా ప్రాజెక్టు నుంచే ఆ వాటర్ అక్కడికి వెళ్ళాలి. మేము ఇక్కడ పంప్ హౌస్లన్నీ కూడా ఫినిష్ చేసినాం. ఏదైతే కామారెడ్డి వింగ్ ఉందో అది ఎందుకు ఆగిందనేది వారి మనసాక్షిని అడగాలి. ఎందుకంటే ఆ రోజు ఎంపీ మీరు ఎందుకు పని కాకుండా మీరు ఆపేటట్టు చేసారు? మీకు అప్పుడు అధికారం ఉండే, మీకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆ వర్కులలో ఇన్వాల్వ్ అయిన మాట కూడా మీకు తెలుసు. మరి అట్లాంటప్పుడు మీ చేతుల్లో అందరు ఉండగా మీరు ఎందుకు ఆ పని కానియలేదు? దానికి సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతాను.